రోషంగా బ్రతుకుతున్నాడు. గుండెల నిండా ధైర్యము కలిగి జీవిస్తున్నాడు. దేని నిండమా? గుండెల నిండా. ఈ సైన్యం వైపు, సైన్యాధిపతి వైపు చూసేవాళ్ళు, ఫిలిష్తీయుడు ఉన్నాడు, వాడు వస్తున్నాడు, వాడు కానీ వస్తే రాజుని ఎత్తి నేలకేసి కొడతాడు, చచ్చిపోతాడు. యువరాజుని గోడకేసి కొడతాడు, చచ్చిపోతాడు. ఈ దేశం శత్రువే పరిపాలన చేస్తాడు. రాజుగారు తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే నేను విన్నాను, ఆ ఫిలిష్తీయుని ఎదుట ఎవడు నిలవలేడట అని. వీళ్ళ హృదయాలు కృంగిపోయాయి. వీళ్ళ హృదయాలు ఏమైపోయాయి? ఇక బ్రతకలేము, ఇక యుద్ధం చేయలేము, విజయం శత్రువుదే, అపజయం మనదే అంటూ మనుషుల వైపు చూసి, లోకము వైపు చూసి, లోకములో సంబంధించిన సమాచారము తెలుసుకున్న ఈ వ్యక్తులు వాళ్ళ హృదయాలు కృంగిపోయాయి. చెప్పలేమేమైపోయాయి? హృదయాలు కృంగిపోయాయి. ఈ వ్యక్తి మాత్రం యెహోవాయే నా కాపరిగా, యెహోవాయే బాగా పాడుతున్నారు పాట. మీరు మళ్ళీ ఒకసారి పాడండి, నాకు మీరు పాడితే అనిపిస్తుంది. యెహోవాయే ఇప్పుడు మీరు పాడిన దానికి అర్థం ఏంటంటే, నా జీవితంలో ఏ కొదవ లేదని పాడారు మీరు. అర్థమైంది మీకు పాట? కానీ వెనక్కి తిరిగి చూస్తే చాలా కొదవలు కనిపిస్తున్నాయి, చాలా అవసరాలు కనిపిస్తున్నాయి, చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. దావీదు అన్నల జీవితంలో చూస్తే ఆస్తి అంతా మన చేతిలో పెట్టుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు మన చేతికి వచ్చాయి, ప్రమోషన్లు వచ్చేసాయి అని సంబరపడిపోతున్న వారు, దావీదు అరణ్యంలోనికి వెళ్ళి వట్టి చేతులతో ఒంటరిగా ఉన్నవాడు. కానీ దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకేమి కొదువా చెప్పాలి, నాకేమీ కొదువలేదు. ఇప్పుడు నీ బ్రతుకులో కొదువులు, అవసరాలు, అక్కరలు అలాగే ఉన్నాయి. దానికి బలమైన కారణం ఏమిటంటే, నువ్వు యేసయ్యను వెంబడించినందున. వినాలి బాగా, ఎందున? యేసయ్యను వెంబడించినందున. యేసయ్యను నువ్వు వెంబడించగలిగితే కొదువు లేని వ్యక్తిగా నీ జీవితం అయిపోద్ది. ఏమీ లేకుండా అయిపోద్ది, కొదువ లేకుండా. ఎవరు నువ్వు ఫాలో అవ్వవు. ఈ లోకంలో ఎంతోమంది మనకు కనిపిస్తారు, వాళ్ళు ఫాలో అవ్వద్దు. నేను కొందరిని గమనిస్తా. కొందరిని గమనించినప్పుడు ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఒక ఆయన బాగా గడ్డం పెంచేసాడు. ఏం పెంచేసాడు? బారుగా పెంచేసాడు గడ్డం. ఓహో, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఫాలో అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరు ఇల్లు వెంటనే ఇప్పుడు కట్టేయాలంటారు. అమ్మా, మీ దగ్గర అంత డబ్బు లేదని చెప్తున్నారు కదా, ఇల్లు ఏంటని. వాళ్ళు కట్టారు, మేము కట్టేయాలి.
అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? ఇప్పుడు మీ బంధువులు మిమ్మల్ని పిలవలేదు కదా, ఇప్పుడు ప్రయాణం పిల్లలు తీసుకుని అంత అవసరమా అంటే, ఇదిగో వాళ్ళు వెళ్ళారు, మేము కూడా వెళ్ళిపోవాలి ఇటు కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి ప్రియమైన వారు ఆయనను పోలి నడుస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. దేవునికి